హాయ్ అండి, వెల్కమ్ టు షైలూస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ మినపగుండ్లు వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఒక 12 నుంచి 13 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా అంటే మధ్యలోకి తుంపుకొని వేసుకున్నాను నేను. ఇలా వేసుకోవడం వల్ల అవి పేలవన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక అందులోకి కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక అందులోకి అవి ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు కూడా వేసుకొని అంతా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లార్చుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ ఇలా మెదిగాక అందులో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు అందులోకి శనగపప్పు 1 స్పూన్ అలాగే జీలకర్ర మినపగుండ్లు అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆవాలు కూడా ఫ్రై అయ్యాక ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపుని పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకైనా దోశ ఇడ్లీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.